అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు ఇక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి అయితే జరుగుతుంది సో నామినేషన్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నవంబర్ 27 నుంచి అయితే మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది ఈ రోజు అయితే నవంబర్ 29 సో ఈ రోజు లాస్ట్ అన్నమాట సో మొన్న నుంచి అయితే నామినేషన్లు అయితే వేస్తూ ఉన్నారు గ్రామానికి సంబంధించిన వార్డ్ మెంబర్ కావచ్చు అట్లాగే సర్పంచ్ కావచ్చు ఇవన్నీ చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించిన మొదటి దశ పోలింగ్ వచ్చేసి మనకు డిసెంబర్ 11 తారీఖు అయితే ఉన్నది సో రేపటి నుంచి నవంబర్ 30 నుంచి రెండవ దశ నామినేషన్ల ప్రక్రియ కూడా రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అది డిసెంబర్ 3 వరకు ఉంటుంది దానికి సంబంధించిన పోలింగ్ వచ్చేసి మనకైతే 14లో అయితే ఉంటుంది సో మొత్తం కూడా ఈ సర్పంచ్ ఎన్నికలు 3 దశల్లో అయితే నిర్వహిస్తున్న సంగతి మనకైతే తెలిసిందే సో అయితే ఇప్పుడు ఏమైంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటికి అయితే రిజర్వేషన్లు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అయితే ఇట్లా కేటాయిస్తారు కదా సో ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కొన్ని అంటే ఊహించని విచిత్రమైన పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి అక్కడక్కడ సో ఉదాహరణకు రీసెంట్గా వికారాబాద్ జిల్లాలో ఒక సంఘటన అయితే జరిగింది ఆ గ్రామంలో ఒకటే ఎస్టీ కుటుంబం అయితే ఉంది ఎస్టీ కుటుంబంలో కేవలం 6 మాత్రమే ఉన్నారు అంటే 6 ఓట్లు మాత్రమే ఉన్నాయి 2 భార్యాభర్తలు సో వాళ్ళకి 2 కొడుకులు వాళ్ళ భార్యలు సో మొత్తం కూడా 6 మందే ఉన్నారు సో అనూహ్యంగా ఆ గ్రామానికి ఏం చేసిరు అని అంటే సర్పంచ్ ఏదైతే ఉంటుందో ఆ పదవిని ఎస్టీ రిజర్వ్ అయితే కేటాయించారు అంటే ఎస్సీ రిజర్వ్ చేసిరు అనమాట సో అంటే ఆ 6 ఎవరైతే ఉంటారో అందులో నుంచి ఒకరైతే సర్పంచ్గా అవుతారు అంటే ఒకే కుటుంబం కాబట్టి మ్యాక్సిమం ఇంకా పోటీ చేయకపోవచ్చు వాళ్ళు ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే 2 వార్డులు ఒక సర్పంచే అట్లాగే 2 వార్డులు అయితే ఆ కుటుంబంలో కేటాయించారు సో ఇట్లా కొన్ని అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం మనం చర్చించుకోవాల్సిన అంటే వరంగల్ జిల్లాలో కూడా సేమ్ ఇలాగే అయితే ఒక సంఘటన అయితే జరిగింది వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో అయితే ఇదైతే జరిగింది సో అక్కడ కుటుంబం అయితే దాదాపు వాళ్ళు ఆశాలపల్లి గ్రామం ఏదైతే ఉంటుందో అక్కడ దాదాపుగా 600 ఓట్ల పైగా అయితే ఉంటుంది సో అక్కడ అనూహ్యంగా ఏం చేసినట్టే సర్పంచ్కి సంబంధించిన ఏదైతే రిజర్వేషన్ ఉంటుందో అక్కడ ఎస్సీకి అయితే కేటాయించారు అనమాట సో అక్కడ ఎస్సీలు కేటాయిస్తే ఇందులో విషయం ఏంటంటే అక్కడ ఎస్సీలు ఒకటే కుటుంబం ఉంటుంది 600 పైగా ఉన్న ఓట్లలో కేవలం ఎస్సీ కుటుంబం అనేది ఒకటే ఉంటుంది అందులోనూ ఒకే మహిళ ఉంది అక్కడ సో 600 ఓట్లల్లో ఒకే ఎస్సీ కుటుంబం అందులోనూ ఒకే మహిళ ఆమె పేరే కొంగర మల్లమ్మ సో ఆమె పేరు వచ్చేసి కొంగర మల్లమ్మ ఆమె అయితే వయసు 60 సంవత్సరాలు అయితే ఉన్నది సో ఆమెకు భర్త చనిపోయాడు ఆమెకు 3 కూతుర్లు సో 3 కూతుర్లను కూడా పెళ్లి చేసేసి అయితే వాళ్ళ అత్తగారి ఇంటికి పంపించేసింది ప్రస్తుతం ఆమె ఆ గ్రామంలో ఎస్సీ కుటుంబంలో ఒక్క ఆమెనే ఉన్నది సో ఆ ఒక్క ఆమె ఉన్నందుకు గాను అక్కడ సర్పంచ్ ఏదైతే ఉందో సర్పంచ్ పదవి ఎస్సీలకైతే కేటాయించారు ఇక్కడ ఎస్సీలకు కేటాయించడంతో ఏమైంది అని అంటే ఇంకా పదవి ఖచ్చితంగా ఆమెకే వచ్చినట్టు ఎందుకంటే ఆ గ్రామంలో ఎస్సీ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా ఆమెనే నామినేషన్ వేస్తుంది సో ఆమెనే నామినేషన్ వేస్తుంది కాబట్టి ఒకే నామినేషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆమెనే గెలుపొందినట్టు అవుతుంది అంటే ఆమెనే డిక్లేర్ చేస్తారు సర్పంచ్గా సో ఇది మరి కొందరైతే అదృష్టం అని అంటున్నారు కొందరేమో మరి ఒకే ఒక కుటుంబం ఉంటే ఎట్లా రిజర్వేషన్ ఎస్సీ కేటాయిస్తారు మరి బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు మరి వాళ్ళకి కేటాయించాలి కదా ఒకే కుటుంబంలో ఒకే వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళకే ఎట్లా కేటాయిస్తారని చెప్పేసి వాళ్ళు కూడా గ్రామస్తులు వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అభిప్రాయాలు అయితే వాళ్ళైతే వ్యక్తం చేస్తున్నారు సో మరి ఇది ఎట్లా వచ్చింది ఏంటనంటే దీనికి ఒక చిన్న లాజిక్ అయితే ఉందన్నమాట సో ఆ లాజిక్ ఏందనేది ఒకసారి మనం చూద్దాము సో ఈ గ్రామం ఆశాలపల్లి గ్రామం ఏదైతే ఉందో ఇది 2018లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది అనమాట సో 2018లో రీసెంట్గా అంటే మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త గ్రామ పంచాయతీలను అయితే ఏర్పాటు చేసింది 2018లో ఆశాలపల్లి అనే గ్రామం అయితే కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడింది ఆ గ్రామ పంచాయతీ ఏర్పడక ముందుకు కాపుల కనపర్తి అనే గ్రామంలో ఈ గ్రామం అనేది భాగం అనమాట అంటే మీకు అర్థమవుతుందిగా కాపుల కనపర్తి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఆశాలపల్లి విలేజ్ అంటే ప్రస్తుతం ఉన్న ఆశాలపల్లి విలేజ్ అనేది ఒక భాగం అనమాట సో ఆ భాగం అయితే ఆ మొత్తం ఓవరాల్గా అంటే కాపుల కనపర్తి అట్లాగే ఆశాలపల్లి ఆ గ్రామానికి సంబంధించి మొత్తం కూడా ఇంత ముందుకు 2018 కంటే ముందు ఒకే గ్రామం కాబట్టి ఆ గ్రామంలో ఎస్సీల జనాభా 450 మంది అనమాట సో 450 మందికి గాను సో ఈ రిజర్వేషన్ల ప్రక్రియ మరి ఎస్సీలకు ఎట్లా కేటాయించారంటే మరి ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉందో మరి 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఈ రిజర్వేషన్లు అనేది కేటాయించారు సో అట్లా కేటాయించడం వల్ల మరి 2018 కంటే ముందు మరి ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది కాబట్టి అక్కడ ఏదైతే 450 ఉందో మరి అక్కడ గ్రామానికి సంబంధించి 450 మంది ఉన్నారని చెప్పేసి అక్కడ వాళ్ళైతే అధికారులు అయితే అక్కడ ఎస్సీ రిజర్వ్ కేటాయించారు సో దాంతోనే అక్కడ ఏదైతే ఆశాలపల్లి గ్రామం ఉందో అక్కడ మరి ఎస్సీ
ఎస్సీ రిజర్వ్ కేటగిరీకి అభ్యర్థి అంటే సర్పంచ్ పదవి సర్పంచ్ ఖరారు చేయడంతో అక్కడ మొత్తానికైతే ఇక ఆమె ఒకటే ఉంది కాబట్టి ఆమెనే పోటీ చేస్తుంది. సో దీన్ని అయితే మరి గ్రామస్తులు అయితే కొందరు వ్యతిరేకిస్తున్నారు, మరికొందరు స్వాగతిస్తున్నారు. అదేవిధంగా మరి రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా మరి ఆమె దగ్గరకు వచ్చి ఆమెను కాంటాక్ట్ అయ్యి మీరు మా పార్టీలో చేరండి అని చెప్పేసి ఆమెనైతే చాలామంది అడుగుతున్నప్పటికీ ఆమె నేను ఏ పార్టీలో చేరను, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నామినేషన్ ఇస్తా, సో నేనే గెలుపొందుతాను అంటే గెలుపొందడం అభ్యర్థి ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏకగ్రీవం అని చెప్పేసి ఎన్నికల సంఘం అధికారులు అయితే తెలియజేస్తారు. మరి నేను గ్రామం కోసం పనిచేస్తాను, అభివృద్ధి చేస్తానని చెప్పేసి అంటున్నారు. సో మరొక వైపు ఆ గ్రామస్తులు ఏమంటున్నారంటే ఈమె చదువుకోలేదు, మరి 60 సంవత్సరాల పైన ఉంది, ఆమె ఎట్లా చేస్తుంది, చదువుకోలేదు కదా. సో మరి ఇట్లాంటి వ్యక్తులకు అంటే ఇలాంటి వారికి సర్పంచ్ పదవి ఇవ్వడం వల్ల బాగుండదు, మరి రిజర్వేషన్ కూడా మార్చాలి అని చెప్పేసి కూడా గ్రామం నుంచి భిన్నమైన వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ ఇది రిజర్వేషన్ సో మారకపోవచ్చు, సో అలాగే ఉంటుంది, మళ్ళీ ఆలోచించే అదైతే ఉండకపోవచ్చు. సో మొత్తానికైతే ఈ దీన్ని చూసి సోషల్ మీడియాలో అయితే కొందరైతే మరి అదృష్టం అంటున్నారు, మరికొందరైతే సో ఎన్నికల అధికారులు ఈ విధమైనటువంటి చేయడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆ గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఏంటి అని మొత్తం చూసుకొని అయితే రిజర్వేషన్ కేటాయించాలి కదా అని చెప్పేసి అంటున్నారు. మరొక వైపు 2011 లెక్కల ప్రకారం అయితే ఎస్సీ ఎస్టీ జనాభా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే దాని ప్రకారం అయితే రిజర్వేషన్ కేటాయించారు. మరి ఇప్పుడు ఎందుకు మరి దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే అవుతుంది 15, మరి ఆ లెక్కల్ని ఎందుకు మనకి ఇక్కడ తీసుకుంటున్నారు. మరి రీసెంట్గా అయితే చేసిరు కదా 2024లో సమగ్ర కుటుంబ సర్వే చేసిరు కదా, మరి దాని ప్రకారం తీసుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా కొందరైతే అభిప్రాయపడుతున్నారు. సో ఇది ఏమైనప్పటికీ కూడా సో ఇట్లాంటి గ్రామ పంచాయతీ సంబంధించిన ఇట్లాంటివి అయితే తెలంగాణలో అక్కడక్కడైతే కొన్ని జరుగుతున్నాయి. మొత్తానికైతే ఇంకా పోటీ లేకపోతే ఆమెనే ఆ గ్రామానికి అయితే సర్పంచ్ కాబోతారు. ఇంకా లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,